what is the heaviest sports injury you had seen? స్పోర్ట్స్ ఇంజరీస్ అన్నీ కూడా హెవీగానే ఉంటాయి. దట్ పర్టికులర్ ప్లేయర్ని ఇంపాక్ట్ చేస్తాయి కదా. ఓకే, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఉంది, సమ్ వాలీబాల్ తీసుకుందాము. వాలీబాల్లో వైల్ స్పైకింగ్ దట్ బాల్, కికింగ్ దట్ బాల్ ఉన్నప్పుడు షోల్డర్ ఏదైనా ఇంపాక్ట్ అయిందనుకోండి, వాలీబాల్లో షోల్డర్ డిస్లొకేషన్స్ మోస్ట్ కామన్గా చూస్తాం. ఎందుకు షోల్డర్ డిస్లొకేషన్స్ చూస్తాము అంటే ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేయట్లేదు. ఇంతకు ముందు లైక్ వైజ్ ఇప్పుడంటే అందరూ ఏదో నామ్సైకి ఆడుతున్నారు, కానీ ఒక ప్రాపర్ స్పోర్ట్ ఆడాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes పర్టికులర్ మజిల్ని ఇంపాక్ట్ చేసుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెంగ్తన్ చేయకుండా ఆడితే ఏమైపోతుంది అంటే ఇట్లాంటి మజిల్ అంతా కూడా వేస్టింగ్లోకి వెళ్ళిపోయి స్ప్రెయిన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఒకవేళ అది ఆ ఫ్రాక్చర్ అనేది సర్జరీకి వరకు వెళ్ళింది, సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంటుందా? ఎస్ ఆఫ్టర్ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ తర్వాత షోల్డర్ లాంటి పార్ట్లో అయ్యిందనుకోండి, 6 weeks రెస్ట్ ఇస్తాం. ఎందుకు రెస్ట్ ఇస్తాము అంటే ప్రాపర్గా మజిల్ ఏదైతే రిపేర్ చేసిన మజిల్ ఆర్ లెగమెంట్ ఉండిందో అది స్ట్రెంగ్తన్ అవ్వడానికి, లేదంటే అది అతకడానికి 6 weeks పడుతుంది. 6 weeks తర్వాత ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్. మెల్లగా స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము. అంటే లైక్ వైజ్ స్ట్రెంథనింగ్, రేంజ్ ఆఫ్ మోషన్స్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అవన్నీ చేసిన తర్వాత స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4లో ప్రాపర్ థెరాబాండ్ అసెస్మెంట్ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రీగెయిన్ టు స్పోర్ట్ అనమాట.